అందరూ ఒకటి గమనించాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఈ పచ్చమూకలు టీడీపీ కూటమి ఎవరైతే ఉన్నారో అసత్య ప్రచారాలు చేస్తున్నారు విపరీతంగా. ఏ రోజైనా జగన్ గారి మీద భారతి గారు కేసు పెట్టినట్టు రుజువు ఉందా? ఏ నాయకుడు కానీ, ఏ మీడియా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ రోజు కానీ చెప్పారా? లేదు. జగన్ గారి కష్టాల్లో తోడుగా ఉంటూ ఒక భార్యగా తను చేయవలసిన వంతు అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేశారు మేడం గారు. ఒక భర్త వెనకుండి ఒక పక్క భర్తకు తోడుగా ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒక్క మాట కానీ మీడియా ముందుకు వచ్చి ఎవరి గురించి చెప్పడం కానీ ఏమీ లేదు. అలాంటి మంచి వ్యక్తి, అసలు చాలా పాజిటివ్గా ఉంటారు మేడం గారు. అలాంటి మనిషి మీద ఈరోజు కూటమి మూకలు అసలు విష ప్రచారం జగన్ గారి మీద భారతి గారు కేసు పెట్టారంట. వచ్చి చెప్పారా మీకేమన్నా? ఏమయ్యా లోకేష్, చట్టసభల్లో మాట్లాడటమే కానీ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మీద మీ కూటమి మోకలు ఈ రకంగా ప్రచారం, విష ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక దీని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరిని వదిలిపెట్టం. గతంలో లాగా మాత్రం ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో లాగా ఉండదు. ఒక పక్క ప్రజలకు మంచి చేస్తానే ఇంకో పక్క మీలాంటి మోకల్ని ఏరి పారేస్తుంటాం. తొందరపడమాకండి. ఏదో ట్రోల్ చేసాము, నిజాలు లేని ఆరోపణలు చేసాము, ఏదో చెప్పాము కదా జనాలు నమ్ముతారనుకోమాకండి. జగన్ గారి గురించి, భారతి గారి గురించి ప్రజలకు తెలుసు. అన్యోన్యంగా ఉన్న దంపతుల్ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని విడదీయటంలో చంద్రబాబు, లోకేష్ దిట్ట. ఎలాగో మా మీద ట్రోల్స్ మార్కింగ్ చేస్తున్నాం, మేము తట్టుకుంటున్నాం, భరిస్తాం. ప్రజల కోసం భరిస్తాం. ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎన్నాళ్ళు చేస్తారు మీరు? భయపడేదే ఉండదు, భయపడటమే ఉండదు. ఒక్కరోజు బతికినా నిజాయితీగా బతుకుతాం ప్రజల కోసం.